రేవంత్ రెడ్డికి ఏమో అదృష్టం దరిద్రంలాగా పట్టుకుంది. అదృష్టం ఎట్లా పట్టుకుంది? బీసీ ఎస్సీ ఎస్టీలకి దరిద్రం అదృష్టంలాగా పట్టుకుంది. నెహ్రూ అయింది, బాగానే ఉంది. ఈ నెహ్రూ దేశ ప్రధాని అయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా కులగణాల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు నెహ్రూ యొక్క వారసుడు రాహుల్ గాంధీ కులగణన గురించి మాట్లాడుతున్నాడు. అద్భుతంగా కులగణన గురించి మాట్లాడుతున్నాడు. కులగణన అంటే ఏంటో తెలుసా? నథింగ్ బట్ సోషలిజం. సోషలిజమే. ఏంటి దాని అర్థం? భారతదేశం కులాల వ్యవస్థ, ఇక కులాలను లెక్క పెట్టాలి. అదే గణన, అదే రిపబ్లిక్ స్టేట్ అంటే కులాలను లెక్క పెట్టడం, డిఫైన్ చేయాలి. కొద్దిగా దగ్గర రాదమ్మా. కులగణన అంటే రిపబ్లిక్ స్టేట్స్. రిపబ్లిక్ స్టేట్స్ అంటే హెడ్స్ని లెక్క పెట్టాలి, తలను లెక్క పెట్టాలి. హెడ్స్ని లెక్క పెట్టి ప్రతి హెడ్కి ఆ రాజ్యంలో పార్టీషన్, నీకేం కావాలో అది ఇవ్వాలి.